అందరికీ హ్యాపీ ఉగాది దివ్య మహేంద్ర తరఫు నుంచి. సో మీకు కూడా మా ఉగాది పచ్చడి మేమైతే చాలా కొంచెమే చేసుకున్నాము. ఇద్దరమే ఉన్నాం కదా అని. ఇద్దరమే ఉన్నాము, అందుకని పైగా మాకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది దీని తర్వాత. సో అదేంటనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రమ్ దివ్య మహేంద్ర. శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎస్, మీరందరూ అంతా మంచిగా ఉండాలి, అందులో మేమిద్దరం కూడా ఉండాలి. ఇంట్లో అయితే పూజ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. సో నేను ఆ రోజు పొంగల్ అయితే చేసి పెట్టాను దేవునికి ప్రసాదంగా. ఇంకా పండ్లు కామనే అనమాట. ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు పోలేరమ్మకి పెడుతుంటే అక్కడికైతే వెళ్ళాము. సో ఇలా అమ్మవారికి పెట్టుకున్నారనమాట మమ్మీ వాళ్ళు. మా మమ్మీ ప్రతి ఇయర్ పెడుతుంది. సో ఇయర్లో ఏ టైంలో బాగుంటే ఆ టైంలో పెడుతుందన్నమాట. హలో, ఏంటి ఉగాది స్పెషల్స్? వడ, పొంగలి, పప్పు, రైస్, మీకు చికెన్, నాకు రసం. నీకు రసమా? ఓకే. వాడేవాడు పక్కన? వీడు మాలుడు. మీ కాళ్ళేది? ఇంకా అంతా తినేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మేము ఇంక ఇంటికి బయలుదేరుతాం అన్న టైంలో మమ్మీ నాకు పసుపు బొట్టు ఇచ్చారనమాట. సో దాంతోపాటు కొంచెం మనీ కూడా ఇచ్చారులేండి. సో ప్రతిసారి ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. నార్మల్గా అయితే ఉగాదికి నాకు శారీ వస్తుందన్నమాట పుట్టింటి తరపు నుంచి. కాకపోతే ఇయ్యకూడదు అని చెప్పేసి ఇవ్వలేదు. సో మీకు ఇలాంటి పద్ధతి ఉందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.